Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. I hope you will like it. So, without further ado, let's get started. The older sister visits her younger sister. స్నాక్స్ బ్యాగ్ పట్టుకొని చిరునవ్వుతో అక్క ఇంట్లోకి ప్రవేశిస్తుంది. Older sister enters the house smiling casually, carrying a bag of snacks. Older sister, hey little sister. ఏంటండి లిటిల్ సిస్టర్ అంటే చిట్టి చెల్లి. హే లిటిల్ సిస్టర్, I thought I would stop by and surprise you. How are things? Here, stop by. Stop by means to visit someone or some place for a short amount of time. మీరు అదే ప్లేస్లో ఉన్నా కానీ లేదా అటుగా వెళ్తున్నప్పుడు ఒకసారి అలా వెళ్ళి చూసి రావడానికి స్టాప్ బై అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా కమ్ బై, డ్రాప్ ఇన్, స్వింగ్ బై అనేటువంటి ఆల్టర్నేటివ్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే హౌ ఆర్ థింగ్స్. హౌ ఆర్ థింగ్స్ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ అండ్ క్యాజువల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇట్స్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ ఎ గ్రీటింగ్ ఆర్ టు స్టార్ట్ ఎ కాన్వర్సేషన్. లైక్ హౌ ఆర్ యూ డూయింగ్, ఎలా ఉన్నావు, వాట్స్ న్యూ విత్ యూ, ఏంటి విశేషాలు, హౌ ఈజ్ లైఫ్ ట్రీటింగ్ యూ, లైఫ్ ఎలా ఉంది, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్, ఇలా ఆల్టర్నేటివ్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం టు స్టార్ట్ అ కాన్వర్సేషన్. ఓకే, అండ్ ఇట్స్ అ వే ఆఫ్ ఆస్కింగ్ సమ్వన్ అబౌట్ దేర్ జనరల్ వెల్ బీయింగ్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. స్టాప్ బై ఇంప్లైస్ వాట్? అ షార్ట్ విజిట్. మొహంపై గాయాలు, కన్నీటితో కాస్త కుంటుకుంటూ చెల్లి తన రూములో నుంచి బయటకు వస్తుంది. యంగర్ సిస్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ హర్ రూమ్ లింపింగ్ స్లైట్లీ. లింపింగ్ అంటే కుంటుకుంటూ, స్లైట్లీ అంటే కాస్త కొంచెం, విత్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండ్ విజిబుల్ బ్రూజెస్ ఆన్ హర్ ఫేస్. హియర్ బ్రూజెస్, బ్రూజ్ ఇట్స్ ఎ common term used to describe minor injuries without cuts or broken skin. It typically appears as a dark blue, purple, or yellowish patch as it heals. Older sister stops in her tracks, shocked. Stops in her tracks means to suddenly stop moving because of surprise or shock. ఓ మై గాడ్, ఓరి దేవుడా, వాట్ హ్యాపెన్ టు యూ, నీకేమైంది, వై ఆర్ యూ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, అండ్ దోస్ బ్రూజెస్, ఆ గాయాలు, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతోంది. యంగర్ సిస్టర్ వైపింగ్ హర్ టీయర్స్, కళ్ళు తుడుచుకుంటూ, నథింగ్ అక్క, ఐఎమ్ ఫైన్, ఏం లేదక్క, నేను బాగున్నాను. సిస్టర్ అని కూడా యూజ్ చేయొచ్చు మనం. ఓల్డర్ సిస్టర్ వాకింగ్ క్లోజర్, ఇన్స్పెక్టింగ్ హర్ ఫేస్, దగ్గరికి వెళ్ళి ఆమె మొహాన్ని పరిశీలిస్తూ, ఫైన్, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, బాగున్నావా, నిన్ను నువ్వు చూసుకో, నీ మొహం వాచింది, కుంటుతున్నావు. యువర్ ఫేస్ ఈజ్ స్వోలెన్ అండ్ యు ఆర్ లింపింగ్. నాతో అబద్ధమాడకు, డోంట్ లై టు మీ. డిడ్ హీ హిట్ యూ అగైన్, అతను నిన్ను మళ్ళీ కొట్టాడా. యంగర్ సిస్టర్ అవును, ఎస్, రాత్రి ఇంటికి ఎందుకు లేటుగా వచ్చావని అడుగుతున్నాను అంతే, అతని కోపం వచ్చింది. లాస్ట్ నైట్ ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ వై హీ కేమ్ హోమ్ లేట్ అండ్ హీ లాస్ట్ ఇట్. హీ లాస్ట్ ఇట్ మీన్స్ హీ లాస్ట్ హిస్ టెంపర్. దట్ మీన్స్ టు సడన్లీ బికమ్ సో యాంగ్రీ. హీ గ్రాబ్డ్ మీ బై మై నెక్, పుష్డ్ మీ అగైన్స్ట్ ద వాల్. మెడ పట్టుకొని గోడకు నెట్టిండు. punched me in the face and choked me or strangled me. మొహంపై గుద్ది గొంతు పిసికాడు, ఊపిరాడకుండా చేశాడు. threw me down, grabbed my hair and dragged me across the floor and kicked me. కింద పడేసి
జుట్టు పట్టుకొని ఫ్లోర్ అంతా ఈడ్చుకెళ్ళాడు, తన్నాడు. He threw a wine glass at me. It shattered and a piece cut my leg. నాపై వైన్ గ్లాస్ విసిరాడు, అది పగిలి ఇట్ షాటర్డ్ అండ్ అ పీస్ కట్ మై లెగ్. ఒక ముక్క కాలుకు కోసుకుపోయింది ఆర్ తెగింది, కోసుకుంది అని అంటాం కదా, అలా. He keeps accusing me of cheating on him when he is the one who cheated. మోసం చేసింది తనే అయినా నేను అతనిని మోసం చేస్తున్నానని నన్ను ఎప్పుడూ ఆరోపిస్తుంటాడు. చీటింగ్ ఆన్ హిమ్ అంటే వేరొకరితో ఉంటున్నానని. ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు. ఓల్డర్ సిస్టర్, దట్స్ వాట్ అబ్యూజర్స్ డూ. అబ్యూజర్స్ అదే చేస్తారు, దూషించేవారు, హింసించేవారు. దే థింక్ ది అదర్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ యాజ్ దే డిడ్. వాళ్ళు చేసినట్లే ఎదుటివారు చేస్తున్నారనుకుంటారు. హీ బర్న్డ్ మీ విత్ ఎ సిగరెట్ వన్స్. ఐ స్టిల్ హ్యావ్ ద మార్క్. ఒకసారి నన్ను సిగరెట్తో కాల్చాడు, నాకింకా ఆ మరక ఉంది. హీ కాల్డ్ మీ నేమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్స్. పిల్లల ముందు నన్ను తిట్టాడు చెడ్డ పేర్లతో. ఇంగ్లీష్లో చాలా ఉంటాయండి, స్లట్, హోల్, లయర్, వర్త్లెస్. సో అవన్నీ నేను మీకు ఇక్కడ ఇవ్వలేదు, బాగోదు. హీ ఈవెన్ పంచ్డ్ మీ వైల్ దే వర్ వాచింగ్. వాళ్ళు చూస్తుండగా నన్ను కొట్టాడు కూడా. పంచ్డ్ మీ అంటే విత్ అ ఫిస్ట్, గుద్దినాడు. దే క్రైడ్ అ లాట్. వాళ్ళు చాలా ఏడ్చారు. బెగ్డ్ హిమ్ టు స్టాప్. ఆపమని బ్రతిమిలాడారు. ఐ ఆమ్ స్కేర్డ్ ఫర్ దెమ్. వాళ్ళ గురించి నాకు భయం అవుతుంది. ఓల్డర్ సిస్టర్, వై డిడ్ంట్ యూ టెల్ us? మాకెందుకు చెప్పలేదు? యు కాంట్ కీప్ సఫరింగ్ ఇన్ సైలెన్స్ లైక్ దిస్. నువ్విలా మౌనంగా భరిస్తూ లేదా బాధపడుతూ ఉండొద్దు. యంగర్ సిస్టర్, హీ అపాలజైజెస్ ఆఫ్టర్వర్డ్ అండ్ ప్రామిసెస్ హీ విల్ చేంజ్. తరువాత క్షమాపణ చెప్పి మారిపోతానని ప్రమాణం చేస్తాడు. హీ సేస్ హీ లవ్స్ మీ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. అందరికంటే నన్నే ఎక్కువగా ఇష్టపడతానని చెబుతాడు, లేదా అతను నన్ను ఇతరుల కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానని చెబుతాడు. ఐ థాట్ హీ వుడ్ చేంజ్. అతను మారుతాడని అనుకున్నాను. ఓల్డర్ సిస్టర్, స్వీట్ నథింగ్స్ won't erase these scars both on your body and your soul. అంటే స్వీట్ నథింగ్స్ అంటే రొమాంటిక్ అండ్ లవింగ్ టాక్. నాకు అర్థమైనంత మేరకు ప్రేమ కబుర్లు అని అనుకుంటున్నాను. సో దే వోంట్ ఎరేజ్ దీస్ స్కార్స్ బోత్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ సోల్. అంటే ప్రేమ కబుర్లు శరీరానికి శరీరంపై మనసులో అయినటువంటి గాయపు మరకలను చెరపలేవు. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, దే కెనాట్ హీల్ ద ఫిజికల్ అండ్ ఎమోషనల్ wounds. హీ విల్ నెవర్ చేంజ్. అతను ఎప్పటికీ మారడు. యూ నీడ్ టు లీవ్ హిమ్. నువ్వు అతన్ని వదిలేయాలి. యంగర్ సిస్టర్, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ వాట్ హీ మైట్ డూ ఇఫ్ ఐ లీవ్. వదిలేస్తే ఏం చేస్తాడోనని భయంగా ఉంది. చంపుతానని బెదిరించాడు. హీ థ్రెటెండ్ టు కిల్ మీ. ఓల్డర్ సిస్టర్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టాలరేటింగ్ దిస్? నువ్వు ఇది ఎంతకాలంగా సహిస్తున్నావు? యంగర్ సిస్టర్, ఇయర్స్, ఏళ్ళుగా. ఐ హ్యావ్ టాలరేటెడ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లల కోసం సహించాను. I have put up with so much all these years, but now I don't know. ఇన్నేళ్లుగా I have put up with so much all these years. ఇన్నేళ్లుగా ఎంతో భరించాను. But now, కానీ ఇప్పుడు I don't know. తెలియదు. He even pushed me down the stairs once. అతను నన్ను ఒకసారి మెట్లపై తోసేశాడు కూడా. Older sister, why on earth are you still living with him?
అతనితో ఇంకా ఎందుకు ఉంటున్నావు? యంగర్ సిస్టర్, వేర్ విల్ ఐ గో? ఎక్కడికి పోతాను? వాట్ అబౌట్ ద కిడ్స్? పిల్లల సంగతి ఏంటి? ఓల్డర్ సిస్టర్, కిడ్స్ విల్ బి బెటర్ ఆఫ్ వితౌట్ దట్ మాన్స్టర్. పిల్లలు ఆ రాక్షసుడు లేకుంటేనే బాగుంటారు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ యూ, డూ ఇట్ ఫర్ దెమ్. నీ కోసం కాకపోయినా వాళ్ళ కోసం చెయ్యి. ఓల్డర్ సిస్టర్, యూ కాన్ స్టే హియర్ విత్ హిమ్. నువ్వు ఇక్కడ అతనితో ఉండొద్దు. వన్ డే హీ మైట్ గో టూ ఫార్. ఒకరోజు అతను ఇంకా దూరం వెళ్ళొచ్చు, అంటే చంపే వరకు. ఓల్డర్ సిస్టర్, ఫస్ట్ వీఆర్ టేకింగ్ దిస్ టు మామ్ అండ్ డాడ్. మొదట మనం ఈ విషయాన్ని అమ్మా నాన్న దృష్టికి తీసుకెళ్తున్నాం, లేదా వాళ్ళకి చెప్తున్నాం, లేదా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. దే విల్ టాక్ టు అ లాయర్ అబౌట్ ఫైలింగ్ ఫర్ డివోర్స్. విడాకుల కోసం వాళ్ళు ఒక లాయర్తో మాట్లాడుతారు. యంగర్ సిస్టర్, వాట్ ఇఫ్ హీ ట్రైస్ టు టేక్ ద కిడ్స్? అతను పిల్లల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా? ఓల్డర్ సిస్టర్, కోర్ట్స్ డోంట్ ఫేవర్ అబ్యూజివ్ ఫాదర్స్. కోర్టులు అబ్యూజివ్ ఫాదర్స్కు ఫేవర్ చేయవు. యూ విల్ హ్యావ్ లీగల్ సపోర్ట్. నీకు లీగల్ సపోర్ట్ ఉంటుంది. యంగర్ సిస్టర్, డూ యూ వాంట్ మీ టు లివ్ ఆఫ్ అవర్ పేరెంట్స్? మన పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతకమంటావా? ఆర్ డూ యూ వాంట్ మీ టు లివ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ మనీ? మన పేరెంట్స్ డబ్బు మీద ఆధారపడి బ్రతకమంటావా? ఓల్డర్ సిస్టర్, యూ డోంట్ హ్యావ్ టు, బికాస్ వీ విల్ ఫైల్ ఫర్ అలిమనీ అండ్ చైల్డ్ సపోర్ట్. అవసరం లేదు, ఎందుకంటే మనం భరణం, విడాకుల సమయంలో భార్యకి ఇస్తుంటారు కదండి, భరణం, అలిమనీ అండ్ చైల్డ్ సపోర్ట్ కోసం ఫైల్ చేస్తాం కాబట్టి. నౌ ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ లీవ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోవద్దండి. మీరు అలా చేయటం ద్వారా యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. అలాగే నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మీరు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.